వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్లో నేను రోజంతా ఏం తింటాను, హెల్తీ అండ్ టేస్టీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ యూఎస్లో ఉండే బిజీ లైఫ్లో ఎలాంటి సింపుల్ అండ్ మైండ్ఫుల్ మీల్స్ ప్లాన్ చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అంటే మార్నింగ్ 8:30కి నా టైం స్టార్ట్ అవుతుంది. సో ఖాళీ కడుపుతో వర్కౌట్ చేయను. అందుకే పిల్లల్ని రెడీ చేసుకుంటూనే ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగుతాను. తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు కోకోనట్ వాటర్ లేదా చియా సీడ్స్ వాటర్ తాగుతాను. మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ మధ్య ఎక్కువ కోకోనట్ వాటర్ తాగుతున్నాను. డ్రింక్ తాగేసి నా ఓపికను బట్టి 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటాను. ఇంకో 1 వీక్ తర్వాత అంటే జూన్ 25 నుంచి కిడ్స్‌కి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంక అప్పటి నుంచి జిమ్‌కెళ్ళడం కుదురుతుందనమాట నాకు. సో ఇంక వర్కౌట్ తర్వాత స్నానం చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే తింటాను. ఈరోజు మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద అన్‌స్వీటెన్ అండ్ అన్‌సాల్టెడ్ పీనట్ బటర్ రాసి, బోత్ సైడ్స్ కొంచెం టేస్ట్ కోసం అండ్ క్రిస్పీనెస్ కోసం బటర్ రాసి పాన్‌పై టోస్ట్ చేసుకుంటున్నాను. పీనట్ బటర్‌లో గుడ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. సో, మన టమ్మీ ఎక్కువ సేపు ఫిల్లింగ్‌గా అనిపిస్తుంది ఇది తిన్న రోజు. ఇక్కడ మన ఆడవాళ్ళందరికీ ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నా. చాలామంది లేడీసు ఇల్లు, పిల్లలు, వంట అనుకుంటూ పొద్దున్నే అందరికి వడ్డించి లాస్ట్‌లో మిగిలింది తినడం, లేదా అసలు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం చేస్తూ ఉంటారు. లేదా తర్వాత తిందాంలే అనుకుంటారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. ఇంట్లో లేడీస్ హెల్తీగా, హ్యాపీగా ఉంటేనే ఆ ఇల్లంతా హెల్తీగా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా! సో, అదనమాట సంగతి. బ్రౌన్ బ్రెడ్‌తో పాటు నేను ఇంకా విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఒక రిఫ్రెషింగ్ యాపిల్, బ్లూబెర్రీ స్మూతీ చేసుకుంటున్నా. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఇవి మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, ఇంకా బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాయి. స్మూతీలో నేను ఎక్స్‌ట్రా షుగర్ అస్సలు యాడ్ చేయలేదు. యాపిల్‌లో ఉండే న్యాచురల్ స్వీట్‌నెస్ సరిపోతుంది. జస్ట్ బ్లూబెర్రీస్, ఒక యాపిల్, అది కూడా మీడియం సైజ్ యాపిల్, ఇంకా ఒక 15-20 బ్లూబెర్రీస్ అండ్ కొద్దిగా వాటర్ వేసి బ్లెండర్‌లో వేశాను. సో, నా స్మూతీ రెడీ అయిపోయిందనమాట. ఈరోజు నేను తింటున్న బ్రేక్‌ఫాస్ట్ కాంబినేషన్‌లో చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. దీనివల్ల బాడీలో ఎనర్జీ స్లోగా రిలీజ్ అయ్యి రోజంతా అందుతుందనమాట. ఇంకా యాపిల్, బ్లూబెర్రీ స్మూతీ విషయానికొస్తే యాపిల్‌లో పెక్టిన్ అనే స్పెషల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన పొట్టలో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి చాలా మంచిది. ఇంకా బ్లూబెర్రీస్ గురించి చెప్పాలంటే ఆడవాళ్ళలో ఉండే హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, ఇంకా బాడీ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి సూపర్ ఫుడ్‌లా బ్లూబెర్రీస్ పనిచేస్తాయి. సో, చూసారు గదా! టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక కాసేపు రిలాక్స్ అవుతూ నా ఫేవరెట్ బ్లాక్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. జస్ట్ కాఫీ పౌడర్ ఇంకా హాట్ వాటర్ వేసి ఇంకా బ్లెండ్ చేసుకోవడమే అనమాట. చాలామంది నన్ను అడుగుతారు, "పాలు, పంచదార లేకుండా బ్లాక్ కాఫీ ఎలా తాగుతావు? చేదుగా ఉండదా?" అని. నిజానికి అలవాటైతే ఈ టేస్టే వేరు. ఇంకా హెల్త్‌కి కూడా చాలా మంచిది బ్లాక్ కాఫీ. ఇక ఈ వేడి వేడి కాఫీ తీసుకొని అలా పాటియోలోకి వెళ్ళి చెట్లు చూస్తూ నా కాఫీ ఎంజాయ్ చేస్తాను. యూఎస్‌లో సమ్మర్‌లో ఇలా బయట నేచర్‌ని చూస్తూ కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. చుట్టూ చెట్లు, హాయిగా వీచే గాలి, ఇంకా బర్డ్స్ కంటే ఎక్కువ స్క్విరల్స్ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలా నేచర్‌ని చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ చిన్న కాఫీ బ్రేక్ నా బాడీకే కాదు, నా మైండ్‌కి కూడా ఒక పవర్‌ఫుల్ రీచార్జ్ లాంటిది. ఇక లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. నా లంచ్ ప్రిపరేషన్ స్మార్ట్‌గా, ఫాస్ట్‌గా అయిపోయేలా ఇన్‌స్టంట్ పాట్‌లో కుకింగ్ అనమాట. ఒక స్టాకబుల్ బౌల్‌లో ఏమో జీరా రైస్ కోసం బాస్మతి రైస్ కడిగి మంచినీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఇంకా దీంతో పాటు బ్రోకలీ, క్యారట్ స్టీమ్ చేసుకోవాలి. కాస్కో నుంచి తెచ్చిన రెడీ టు యూజ్ బ్రోకలీ వాడుతున్నాను. కట్ చేసొస్తాయి కాబట్టి మనకు కొంచెం శ్రమ కూడా తగ్గుతుంది. వీటితో పాటు ఫ్రెష్ క్యారట్స్ తీసుకొని పీలింగ్ చేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను. క్యారెట్‌లో విటమిన్ ఏ, బ్రోకలీలో విటమిన్ సి అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువుంటుంది. ఈ స్టాకబుల్ బౌల్స్‌లో ఒక దాంట్లో రైసు, ఇంకో దాంట్లో వెజ్జీస్ పెట్టుకున్నాను. రైస్ ఇంకా వెజ్జీస్ ఇన్‌స్టంట్ పాట్‌లో పెట్టే ముందే జీరా రైస్ కోసం ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేసి, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తడకా ప్రిపేర్ చేస్తున్నాను. జీరా రైస్‌లోకి
జీలకర్ర పోపయితే రెడీ అయిపోయింది. ఈ పోపుని అలాగే టేస్ట్‌కి తగినంత ఉప్పుని ఈ కుక్ చేసుకునే రైస్‌లో వేసి మిక్స్ చేసి ఇన్‌స్టంట్ పాట్‌లో పెట్టేస్తాను. ఇక్కడ ఒక చిన్న హెల్త్ టిప్ చెప్తాను. చాలామంది వెయిట్ లాస్ జర్నీలో నెయ్యిని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అది ఫ్యాట్ అని భయపడుతుంటారు. కానీ రోజుకి 1 లేదా 2 స్పూన్ల ఆవు నెయ్యి మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల మన జాయింట్స్ మంచి లూబ్రిసిటీ అందుతుంది. అలాగే విటమిన్ ఏ, డి, ఈ, కే వంటి పోషకాలు మన బాడీ అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ గుడ్ ఫ్యాట్స్ చాలా అవసరం అన్నమాట. ఇక ఇన్‌స్టంట్ పాట్‌లో కొంచెం వాటర్ వేసి, అందులో ఈ స్టాకబుల్ బౌల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక బౌల్‌లో జీరా రైసు, ఇంకో బౌల్‌లో వెజ్జీస్ ఉన్నాయన్నమాట. ఇంకా ప్రెషర్ కుక్కర్ మోడ్ ఆన్ చేసి మినిట్స్ వచ్చేసి 4 మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హై టెంపరేచర్‌లో. ఇంకా స్టార్ట్ బటన్ నొక్కేస్తే 4 మినిట్స్ తర్వాత మనకి రైస్ కుక్ అయిపోతుంది. ఇవి రెడీ అయ్యేలోపు క్విక్‌గా మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు నేను చాలా సింపుల్‌గా, టేస్టీగా, ఇంకా హెల్తీగా ఉండేలా మష్రూమ్ మసాలా గ్రేవీ చేస్తున్నాను. మష్రూమ్ కర్రీ వండే ముందు వాటిని క్లీన్ చేసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. వీటిని కట్ చేయడానికి ముందే ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్‌లో మష్రూమ్ వేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. సో, వాటిపై ఉన్న మైక్రో డస్ట్ లాంటివి ఏమైనా ఉంటే పూర్తిగా క్లీన్ అయిపోతాయి. వాటి పై పొట్టు కూడా ఈజీగా ఇలా తీసేయొచ్చు. మష్రూమ్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాక, వీటిని మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, స్టవ్ పై పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి. నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. వేడైన ఆయిల్‌లో మనం కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది మష్రూమ్ ముక్కలు డైరెక్ట్‌గా టొమాటో గ్రేవీలో వేసేస్తారు. అలా చేస్తే మష్రూమ్స్‌లో ఉండే నేచురల్ వాటర్ అంతా గ్రేవీలోకొచ్చేసి ముక్కలు సాగినట్టుగా చూయీగా అయిపోతాయి. సో, చూసారా వేయిస్తున్నప్పుడు మష్రూమ్‌లోంచి వాటర్ ఎలా బయటకొస్తుందో? కంప్లీట్‌గా వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు. మనకి ఇట్లా గంటెతో ఒకసారి నొక్కి చూస్తే ముక్కలు మెత్తగా అయినట్టుగా అనిపిస్తే గనక మనం తీసేయొచ్చు. వేడి మీద రిమైనింగ్ వాటర్ కూడా డ్రై అయిపోతుంది. సో, నేనైతే ఇప్పుడు ఈ మష్రూమ్ ముక్కల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. చూసారా 5 మినిట్స్ తర్వాత ముక్కలు ఇలా డ్రైగా కనిపిస్తున్నాయి. మష్రూమ్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇక ఇప్పుడు మన కర్రీకి అసలైన టేస్ట్ ఇంకా హోటల్ స్టైల్ లుక్‌నిచ్చే టొమాటో కాజు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 లేదా 3 మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటో గ్రేవీ యాడ్ చేస్తున్నాం కదా! సో, మన కర్రీకి కూడా కొంచెం పుల్లటి టేస్ట్ యాడ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఒక 10, 15 జీడిపప్పుల్ని కూడా తీసుకొని వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ జార్‌లో వేసుకున్న టొమాటోని ఇంకా వాటర్‌తోనే యాడ్ చేసుకున్న కాజుని పేస్ట్‌లా చేసుకోవాలనమాట. ఇప్పుడు సేమ్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సగం ఆయిలు, సగం బటర్ వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బావుంటుంది. బట్ నేనైతే ఆయిలే వేస్తున్నాననమాట. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం షాజీరా, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇవి వేయిస్తున్నప్పుడు స్మెల్ అయితే సూపరొస్తుంది. పాన్‌లో ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియను కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే 2 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌లోకి మనం ముందుగా చేసుకున్న టొమాటో అండ్ కాజు పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఈ టొమాటో పేస్ట్‌ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఈ టొమాటో కాజు గ్రేవీ అయ్యేలోపు మనం కొన్ని ముచ్చట్లయితే చెప్పుకుందాం హెల్త్ గురించి. 30-40 ఇయర్స్ వచ్చేసరికి లేడీస్‌లో కాల్షియము, ఇంకా విటమిన్ డి చాలా తగ్గుతుంది. అందుకే మనం తినే డైట్‌లో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. సో, ఇప్పుడు మనం కర్రీలో వాడుతున్న జీడిపప్పులు కాల్షియం అండ్ మెగ్నీషియం చాలా రిచ్‌గా ఉంటుంది. సో, బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి జీడిపప్పులో ఉండే గుడ్ ఫ్యాట్ చాలా హెల్ప్ అవుతాయి. గ్రేవీ అయితే దగ్గర పడింది. సో, ఇప్పుడు ఇందులోకి కారము, అలాగే మనకు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా పావు బాజీ మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
మర్చిపోయాను. కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న మష్రూమ్ పీసెస్ అన్నీ ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. ఇంకా మనలో చాలా మందికి ఎండ తగలక విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. వెజిటేరియన్ డైట్‌లో నేచురల్‌గా విటమిన్ డి దొరికే ఏకైక ఫుడ్ మష్రూమ్స్ అన్నమాట. ఇది మన బోన్ హెల్త్‌కి చాలా అవసరం. ఇంకా ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇంకా మష్రూమ్స్‌లో ఉండే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనల్ని రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండడానికి యూజ్ అవుతుంది. గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇలా పైకి తేలుంటుందనమాట. అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టు. సో, ఇందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మష్రూమ్ కర్రీని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఆహా! ఈ కర్రీని చూస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. నేనైతే మంత్‌లో 2-3 టైమ్స్ పక్కాగా ఈ మష్రూమ్ కర్రీని నా డైట్‌లో యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మరి. ఏంటంటే లో క్యాలరీ ఫుడ్డు, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వకుండా ఇందులో సెలెనియం అనే పవర్‌ఫుల్ మినరల్ ఉంటుంది. ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్డు, మెయిన్ విటమిన్ డి ఉండే ఫుడ్డు. సో, టేస్టీగా తింటూనే నెల పొడుగునా ఇంత హెల్తీగా ఉండొచ్చంటే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? మీరు కూడా మీ డైట్‌లో ఈ కర్రీని ప్లాన్ చేసుకోండే. ఇంకా మష్రూమ్ కర్రీ చేయకముందే మనం ఇన్‌స్టా పాట్‌లో జీరా రైసు, ఇంకా బాయిల్డ్ వెజ్జీస్ పెట్టాం గదా! అవి కూడా రెడీ అయిపోయాయి. సో, ఇప్పుడు అవి కూడా బయటకి తీసేసి నా మీల్ ప్లేట్‌నయితే రెడీ చేసుకుంటాను. జీరా రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. సో, అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇంకా బాయిల్డ్ వెజ్జీస్ కొంచెం ఎక్కువగా బాయిల్ అయిపోయినట్టు అనిపిచ్చింది నాకు. బానే ఉంటుంది తినడానికి. సో, మన బాయిల్డ్ వెజ్జీస్ రెడీ. ఇంకా మష్రూమ్ కర్రీ రెడీ. అలాగే జీరా రైస్ కూడా రెడీ. బట్ మన బాయిల్డ్ వెజ్జీస్ ఉత్తగా తింటే టేస్ట్ ఉండదు గదా! అందుకే టేస్ట్ కోసం పెప్పర్ కొంచెం, సాల్ట్ కొంచెం, కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను. లేదా దీన్నే మనం ఇవన్నీ యాడ్ చేయకుండా కొంచెం ఆయిల్ వేసి సాటింగ్ గూడా జేసుకోవచ్చు. అప్పుడు ఉప్పు, కారం గూడా వేసేస్తే ఇంకో కర్రీలాగా అయిపోతుంది. బట్ నాకలా వద్దు. అందుకనే నేను సాల్ట్, పెప్పరు, లెమను వేసి ఇట్లా సాలడ్ లాగా తింటున్నా అనమాట. సో, ఫైనల్‌గా ఇలా నా మీల్ ప్లేట్‌ని హెల్తీగా, ఇంకా టేస్టీగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్లెయిన్ యోగర్ట్ కాకుండా యోగర్ట్ పైన ఇలా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వల్ల ఒమేగా 3 అండ్ ఫైబర్ మన బాడీకి అందుతుంది. అందుకని ఫ్లాక్స్ సీడ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నా డైట్‌లో. కుకింగ్ అంతా అయ్యి ఫుడ్ నా ప్లేట్‌లో పెట్టుకునేసరికి టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది. సో, ఇంకా ఫుల్ ఆకలేసేస్తుందనమాట. ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా నేనైతే ఫుడ్‌ని తినేస్తున్నాను. నిజంగా చెప్తున్నా ఈ క్రీమీ మష్రూమ్ గ్రేవీతో జీరా రైస్ కాంబినేషన్ అద్దిరిపోయింది. సరే మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుంది. యూఎస్ వచ్చాక నాకో విషయం అయితే అర్థమైంది. మనం పనులను మార్చలేం కానీ పనులు చేసే పద్ధతిని మార్చొచ్చు అని. అందుకే అప్పటినుంచే టైమ్ ప్లానింగ్ అలవాటు చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే చూడండి ఒకేసారి ఇన్‌స్టంట్ పాట్‌లో అన్నం, కూరగాయలు పెట్టేసి అవి ఉడికేలోపు కర్రీ రెడీ చేసుకున్నా. సో, కొంచెం ఈజీ అండ్ టైమ్ సేవింగ్ అయింది. సో, మిగిలిన టైంలో నా వర్కౌట్, నా కోసం నేను టైమ్ స్పెండ్ చేయడానికి వీలవుతుంది. ఏంటి ఇప్పటిదాకా హెల్తీ, హెల్తీ అని సడెన్‌గా ఐస్ క్రీమ్స్ చూపిస్తుందనుకుంటున్నారా? యాక్చువల్‌గా నిన్న హోల్ ఫుడ్‌కెళ్ళామనమాట. అక్కడ మా పిల్లలు ఎలాగో సమ్మర్ గదా అని జెప్పి ఒక 5, 6 బాక్సులు ఐస్ క్రీమ్‌లయితే తీసుకున్నారు. రకరకాల ఐస్ క్రీమ్‌లు. సో, అందులోంచి ఈరోజు ఒక 2 టేస్ట్ చేద్దామని జెప్పి బయట పెట్టారు. ఇక ఈవినింగ్ స్కూల్ నుంచి కిడ్స్ ఇంటికొచ్చాక ఫస్ట్ టైమ్ ఈ మోచి ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేస్తున్నాం. ఇవి చూడ్డానికి భలే ఉన్నాయి. కాలా జామున్‌లాగా చిన్న చిన్న బాల్స్‌లాగా ఉన్నాయి. అసలు ఈ మోచి ఐస్ క్రీమ్ స్పెషల్ ఏంటంటే లోపల చల్లటి ఐస్ క్రీమ్ ఉంటుంది. కానీ పైన లేయర్ మాత్రం జపనీస్ రైస్ కేక్‌తో చాలా సాఫ్ట్‌గా, చూయీగా ఉంటుంది. అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి గాబట్టి ఇంకా ఇదొక పీస్ 90 క్యాలరీసే. సో, అందుకని పిల్లలతో పాటు నేను తింటున్నా. మా కిడ్స్‌కైతే బాగా నచ్చింది. చూసారా ఎంత హ్యాపీగున్నారో? ఈ మోచి ఐస్ క్రీమ్ హోల్ ఫుడ్స్‌లో ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే గనక హోల్ ఫుడ్స్‌లో చెక్ బావుందా? చేయండి. బావుందా? హ్మ్. ఏరి కోరి మరీ హోల్ ఫుడ్స్లో తీసుకున్నారు నిన్న కదా. ఎన్ని కొన్నావు ఐస్ క్రీమ్స్ చెప్పు. 4 4 ఏమేం ఫ్లేవర్స్? వెనిలా ఇది ఏదో క్యారమెల్ది క్యారమెల్ కాదు, కుకీ అండ్ క్రీమ్ అండ్ స్ట్రాబెర్రీ.
ఐస్ క్రీమ్ తిన్నాక కాసేపు గ్యాప్ ఇచ్చి నా ఫేవరెట్ అల్లం టీ అయితే తాగుతున్నాను. మధ్యలో మా మోను వచ్చి ఎలా సర్ప్రైజ్ తీసి పెట్టేసాడో చూసారా? అసలు రోజంతా ఎంత కష్టపడ్డా, ఎంత అలసిపోయినా పిల్లలొచ్చి ఇలా ఒక చిన్న ముద్ద పెట్టి హగ్ చేసుకుంటే ఆ అలసటంతా ఒక్క సెకన్‌లో మాయమైపోతుంది. మనసుకి ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది. తల్లులందరికీ ఇదే కదా అసలైన ఎనర్జీ బూస్టర్. చెప్పండి మీరే? ఈవినింగ్ మా మోను చూపించిన లవ్‌తో, అల్లం చాయ్‌తో మంచి ఎనర్జీ అయితే వచ్చేసింది. సో, ఇప్పుడైతే క్విక్‌గా డిన్నర్ మేకింగ్ అనమాట. రాత్రికి లైట్‌గా, హెల్తీగా ఉంటుందని చపాతీలు చేస్తున్నాను. మధ్యాహ్నం వండిన కమ్మటి మష్రూమ్ కర్రీ ఉంది కదా! అదే చపాతీలకి కూడా అద్భుతంగా ఉంటుంది. దాంతో పాటు ఫైబర్ కోసం కొన్ని కుకుంబర్ స్లైసెస్ కూడా కట్ చేసి, ఇలా నా డిన్నర్ ప్లేట్‌ని రెడీ చేసుకున్నాను. సో, 2 చపాతీ అండ్ మష్రూమ్ కర్రీ, క్యారట్ అండ్ కుకుంబర్ స్లైసెస్ ఇది నా డిన్నర్. నేను ఈ మధ్య ఎక్సర్‌సైజ్‌తో పాటు ఫుడ్ ప్లేట్ కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఉండేలా చూసుకుంటున్నాను. సో, లేడీస్ నేను చెప్పేదేంటంటే, మనం హెల్తీగా, హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలం. మీలో ఎంతమంది మీకోసం మీరు టైం కేటాయించి వర్కౌట్ చేస్తున్నారు, మీల్ ప్లేట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇక డిన్నర్ అంతా హ్యాపీగా ఫినిష్ చేశాక కిచెన్ అంతా సర్దేసి, నాకు మా ఆయనకి హెర్బల్ టీ కలుపుతున్నాను. ఈ జింజర్ హనీ ప్లస్ జింక్ టీ నేను తాగుతాను. ఈ యూఎస్ క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు ఇమ్యూనిటీ చాలా అవసరం. అందుకోసమే ఈ టీ అనమాట. జింక్ మన బాడీకి మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది. సో, వేడి వేడిగా నైట్ ఈ హెర్బల్ టీ తాగుతుంటే బాడీ అంతా చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఇంకా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సో, మార్నింగ్ వర్కౌట్ దగ్గర నుంచి హెల్తీ లంచ్, మష్రూమ్ కర్రీ, మోచి ఐస్ క్రీమ్, జింజర్ టీ, ఇంకా లైట్ డిన్నర్ అండ్ హెర్బల్ టీతో ఈరోజు నా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వ్లాగ్ చాలా హ్యాపీగా, హెల్తీగా సాగింది. మరి నా సింపుల్ రొటీన్ మీకు నచ్చిందా? సో, చూసారు కదా! ఇది నా సింపుల్ అండ్ హెల్తీ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వ్లాగ్. మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ ఫేవరెట్టో నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.